తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నెల 24 తారీఖు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. 22 తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్ల చేత ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారిగా కొడంగల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ సర్పంచ్లతో తన సొంత నియోజకవర్గం కొడంగల్ పట్టణంలో రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఈ సర్పంచ్ క్యాండిడేట్లకు మొత్తము సన్మాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా వారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా లంచ్లో కూడా పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనా ఎక్కడున్నా ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ తనకు రాజకీయంగా జీవితాన్ని ప్రసాదించినటువంటి కొడంగల్ నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లే కీలకం కాబట్టి వారికి ప్రాధాన్యత ఇచ్చి వారితో లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పారిశ్రామిక విధంగా కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో ఒక ముందు వరుసలో కొడంగల్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. గతంలో చాలామంది ముఖ్యమంత్రుల్ని చూసినాం కానీ సర్పంచులతోని ఒక లంచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం మాత్రము రాష్ట్ర చరిత్రలో మాత్రం ఇది ఒక మొట్టమొదటిసారి అని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా కొడంగల్ నియోజకవర్గంలో గెలిచినటువంటి సర్పంచులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలిపి కొడంగల్ని దేశంలోని అత్యంత అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాల్లో ఒక్కటిగా నిలపడానికి సర్పంచుల పాత్ర కూడా చాలా కీలకం కాబట్టి వారికి ఆ రకంగా కూడా దిశ నిర్దేశం అయితే చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు దగ్గరుండి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే అన్ని చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు.